పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ వచ్చామండి. సమస్య ఏంటండి? విజయవాడ దుర్గం గుడి దగ్గరకు వచ్చామండి. అలాగే మంగళగిరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ చూద్దాం వచ్చాను వాడికి. కానీ ఆయన లేరంట, లోపలికి వెళ్ళే అవకాశం లేదండి. సమస్య ఏం లేదు, కళ్యాణ్ గారిని చూద్దామని మాత్రమే వచ్చారు. కళ్యాణ్ గారిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. ఆయన మీటింగ్ లో చూస్తున్నాను. వారిన అక్కడ హైదరాబాద్ లో పూజ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళా. ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడ మీటింగ్ వెళ్తున్నాం. కానీ ఆయన పక్కన నుంచి అవకాశం, ఫోటో దిగే అవకాశం దొరకలేదు నాకు. ఎందుకంటే కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన అంటే ప్రాణం అండి మాకు. ఆయన చేసే పనులు, ఆయన తీసుకునే నిర్ణయాలు అన్ని బాగుంటాయండి. ప్లాస్టిక్ ఇటువంటి వాడొద్దు, మామూలుగా బుక్కిలు కట్టవద్దు, మన కూరగాయలు 10 మందికి ఉపయోగపడతాయి, లేని వాళ్ళకి తినడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి ఆలోచనలు ఎవరికి రాదు. నేను అని చెప్పను. దండలు ఏం చేసుకుంటాం, బుక్కిలు తీసుకుంటాం తప్ప ఈ కూరగాయలు అనాథ ఆశ్రమంగా ఇటువంటి ఎత్తే 10 మంది తింటారన్న ఆలోచన మన పవన్ కళ్యాణ్ కూడా ఉంటది. ఇటువంటి మంచి మంచి ఆలోచనలు అంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు ప్రాణం అండి. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంత ఇంత కాదు, గుండెలో ఉంటాడండి. అంటే సినిమాల పరంగా ఇష్టపడతారా లేదంటే రాజకీయాల పరంగా ఇష్టపడతారా మీరు? సినిమాల పరంగా అసలు అంత ఇష్టపడినండి. ఆయన ఆవుల్ని పూజించాడు. ఆయన వ్యవసాయం అంటే వ్యవసాయం మామూలుగా ప్రకృతి వ్యవసాయం అంటే ఇష్టపడతా, దాని నిమిత్తం ఇష్టపడతా. సినిమాల పరంగా అంత ఇష్టం కాదండి. సినిమాలో అంటే ఏదో ఉంటాయి డైలాగ్, అందుకాదు. సినిమా అంటే ఇష్టమే. చిరంజీవి గారు అంటే సినిమాని ఇష్టపడేంత పవన్ కళ్యాణ్ ఉండదు. కానీ వ్యక్తిగతంగా ఈయనంటే ప్రాణం. ఎందుకంటే ఇతను ఆలోచన ఎలా ఉంటది అంటే 10 మందికి ఉపయోగపడేలా ఉంటది. పేదవాళ్ళు నలుగురు శుభ్రంగా ఉండాలి, అందరూ బాగోగాలి, దాంతో పాటు నేను ఉండాలి. ఎంతసేపు నేనే ఆస్తులు పెంచేసుకోవాలి, ఉన్న నాయకులు మళ్ళీ ఆస్తులు పెంచేసుకోవాలి అట్ట కాదు. 21 మంది ఎమ్మెల్యేలని రోడ్డు మీద కూర్చోబెట్టి రాయించి ఈ రకంగా పరిపాలన చూడలేదు. నా 60 సంవత్సరాల వయసులో ఎవరిని చూడలేదు. ఎన్టీ రామారావు వచ్చాడు, ఆయన కూడా రోడ్డు పక్కన స్నానాలు చేసి ఏయో చేశాడు. ఆయన ఆ రంగం వచ్చాడు 9 నెలల్లో. కానీ 10 సంవత్సరాలు నరక వేదన పడ్డ పవన్ కళ్యాణ్ ఈ రోజుని ఈ రకం నిలబడినందుకు, ఈ ప్రజలు ఈ రకం తీర్పిచ్చినందుకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు ఉండి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఏళ్తున్నాడు చూడండి. ఏ సమస్య వచ్చినా రోడ్డు పక్కన ఎమ్మెల్యేలు కూర్చుని రాసి వాళ్ళకి సమస్యలు తీరుతున్నారు చూడండి. చాలా ఆనందం కలుగుతుంది మాకు. ఇటువంటి ఇలాగా ముందు చూడలేదు. ఎక్కడ ఎమ్మెల్యేని కలాలంటే ఎక్కడే కలుగుతాం, వెళ్ళాలంటే బయట సెక్యూరిటీ, కుక్కలు, అయ్యి రకరకాల సమస్యలు. వెళ్తాం, ఏం వెళ్తాం? ఇలాగ మా అమ్మాయి వెళ్ళిపోయింది, 9 నెలలు అయ్యింది, ఇప్పుడు నుంచి వెళ్ళలేదంటే ఎవడ కూడా వెళ్ళిపోయింది చూసుకున్న టైప్ లో మాట్లాడినాం. ఆ మాటలు అన్నప్పుడు ఒక నవమ తల్లి ఎంత బాధపడుతుందో తెలుసండి మాకు. అటువంటిది ఆవిడ వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి ఇలాగంటే అమ్మ నేను ఉన్నాను నీకని 9 రోజులు తీసుకొచ్చి 9 రోజుల్లో తీసుకొచ్చి అప్పచెప్పి చూడండి. చాలా ఆనందం కలిగింది మాకు. పవన్ కళ్యాణ్ మనసు ఇటువంటి మనసు ఎన్నపోస్తున్నాడు మనసు మాట. కానీ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోయే ఇబ్బందులు పడుతున్నాడు. కొంచెం తగ్గించుకుంటూ బాగుంటుంది ఆయన. ఎందుకంటే సెక్యూరిటీ కూడా బాగోలేదు కదా. ఒక పక్కన ఉగ్రవాది అంటున్నారు, పక్కనే నక్సలైట్లు అంటున్నారు, రకరకాల సమస్యలు. నాలాంటి వాడు బయలు రావచ్చు, ఆయన ప్రేమ వెళ్ళి నేనే చేయవచ్చు. సెక్యూరిటీ మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం చక్కగా సెక్యూరిటీ ఇచ్చి ఆయన చక్కగా కాపాడితే బాగుంటుందని కోరుకుంటున్నానండి.